ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర రక్షణ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏఏఐ రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ఉన్న భూములు పరిశీలించారు. విమానాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న కట్టడాలు, భారీ వృక్షాలు, సమీపంలో ఉన్న గ్రామాలను పరిశీలించారు. అన్ని అనుకూలిస్తే 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ పూర్తి చేయొచ్చని, భూసేకరణ తదితర అంశాలపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్న అధికారుల బృందంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్న నేపథ్యంలో 3 బృందాలకు సంబంధించిన ఒక కమిటీ రావడం జరిగింది. భూసేకరణ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయనే విషయంపై సభ్యులు ఈరోజు పరిశీలించారు. ఎట్లా ఉండబోతుంది, ఈరోజు సర్వే చేశారు, ఏమేమి జరిగింది? ఈరోజు సర్వే కంటే కూడా ప్రాథమిక వసతులను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ ఎయిర్పోర్ట్ ఒక విమానాశ్రయాన్ని మనం ఇక్కడ నిర్మించాలనుకుంటే ఇది అనుకూలంగా ఉందా లేదా అనేది చూడడానికి రావడం జరిగింది. ఇది పరిశీలించే దాని కొరకు మనకు ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక టీం, తర్వాత ఢిల్లీ నుంచి ఒక ఎయిర్పోర్ట్ అథారిటీ టీం, చెన్నై నుంచి ఒక ఎయిర్పోర్ట్ అథారిటీ టీం, 3 టీంలు ఇక్కడికి రావడం జరిగింది. మన రెవెన్యూ అధికారులతో, ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో కలిసి ప్రాథమికంగా ఈ స్థలాన్ని ఏదైతే మాకు ఇంతకుముందు 369 ఏకర్స్ ఏదో ఉందో అది కూడా చూడడం జరిగింది. అది ఒకటే సరిపోదు కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు విధంగా మనకు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఇప్పుడు ఎయిర్ ఫోర్సు, ఎయిర్పోర్ట్ అథారిటీ కలిసి నిర్మించడం జరుగుతుంది. కలిసి ఇన్ ద సెన్స్ అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న రన్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ నిర్మిస్తుంది. 80 ఎకరాల్లో సివిల్ ఎన్క్లేవ్ అంటే ప్యాసింజర్స్ ఇక్కడి నుంచి ప్రయాణ రాకపోకలు సాగించే విధంగా మనం ఈ టెర్మినల్ని నిర్మించడానికి కొరకు 80 ఎకరాలు మనం ప్రొజెక్షన్ ఎయిర్పోర్ట్ అథారిటీ తరఫున ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులు మాస్టర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరం అవుతుంది, అందులో ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన 80 ఎకరాలు మాస్టర్ ప్లాన్లో ఎక్కడ వస్తుంది అనేది మనకు తర్వాత చూపించడం. అంటే భూసేకరణ అనంతరము డిఫెన్స్ ఆధీనంలోనే ఉంటుంది ఇదంతా కూడా వ్యవస్థ అనే ఒక ప్రకటన వచ్చింది. ఎట్లా ఉంటుంది అంటే ఇది సివిల్ ఎన్క్లేవ్ అనేది మనం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మించిన తర్వాత ఎయిర్ ఫోర్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ సాగుతాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే విమానాశ్రయం నడుస్తుంది. సివిల్ ఎన్క్లేవ్ అనేది ప్యాసింజర్ల రాకపోకల వరకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించిన టెర్మినల్ బిల్డింగ్ నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించేదానికి అనుకూలంగా ఒక అవగాహన ఒప్పందం అనేది ఎయిర్ ఫోర్స్ స్టేషన్తో ఉంటుంది. తదనుకూలంగా విమానాశ్రయానికి సంబంధించిన రాకపోకలు నిర్మించవచ్చు. దేశ భద్రతకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ యాక్టివిటీస్ని కూడా ఇక్కడిని సాగించారు. 369 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతం భూమి ఉంది, అదనంగా 450 ఎకరాలు కావాలన్నారు. ఎంత అవసరం అసలు? అది రెవెన్యూ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ణయిస్తారు. ఎందుకంటే అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విషయం కాబట్టి అది మనకు వాళ్ళ ప్లాన్ని బట్టే ఆ ల్యాండ్ ఎంత అవసరం అనేది పరిశీలించి తెలియజేయడం జరుగుతుంది. సార్, అంటే మీరు ఈరోజు సర్వేలో చాలా విలేజెస్ కూడా టచ్ చేసి చూశారు, బౌండరీస్ గుర్తించారు. ఎట్లా ఉంది అంటే ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? అనుకూలంగా ఉందా? పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేజర్గా అబ్స్ట్రక్షన్స్ ఒక పవర్ లైన్స్ తప్పితే వేరేదేది మాకు కనిపించలేదు. అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూసి నిర్ణయించాల్సినటువంటి విషయం. ఆ విషయంలో ఎయిర్ ఫోర్స్ అధికారులు వాళ్ళు అన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ సేకరిస్తే మీకు అవగాహన మంచిగా. మొత్తంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి అన్ని అనుకూల అంశాలు ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా ఎంత భూమి అవసరం ఉంటుంది, ఎంక్రోచ్మెంట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా తేలిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.